సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టీవైఆర్ లైబ్రరీ హాలులో సామాజిక హక్కుల సంఘం ఆధ్వర్యంలో 10 సంవత్సరాల తెలంగాణ ప్రజల స్థితిగతులు అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సాహసం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ముప్పారం ప్రకాష్ హాజరై మాట్లాడారు. ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందాల్సిన హక్కులు అందట్లేదని, పాలక వర్గాలు ప్రజల హక్కులు అమలుపర్చాల్సింది మర్చిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రపంచంలో సమాజానికి కావలసిన హక్కుల కోసం విద్యార్థి యువతే ముందుండి సాధించిందని, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిందన్నారు. మన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు మనకు చెందాలని విద్యార్థి యువత ముందుండి వీరోచిత పోరాటం నిర్వహించిందని, ఆ పోరాటానికి ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదని, మరి అలా ప్రాణత్యాగంపై తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల హక్కులు కాలరాశారని, నేను మన హక్కుల అమలు కోసం మరింత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ఏ వర్గాలకు హక్కులు అందకుండా నిర్లక్ష్యం చేస్తారో అక్కడ వారి హక్కుల అమలు కోసం పోరాటానికి సామాజిక హక్కుల సంఘం సాహసాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు అని, తన సామాజిక బాధ్యత అని తెలిపారు. తదనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ తలకొక్కుల రాజు మాట్లాడుతూ, చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్ర సృష్టించలేరని, విద్యార్థి యువకులం చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, మూలవాసుల చరిత్ర వెలికితీసి భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత దేశ పౌరులదన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఏ మల్లికార్జున్, సాహసం నాయకులు కానుగుల రమణాకర్, మల్లేష్ యాదవ్, సోలమన్, ప్రవీణ్, పిల్లే కిరణ్ కుమార్, దయాకర్, మహేష్ యాదవ్, రమేష్ యాదవ్, మల్కగల్ల యశ్వంత్, గౌతమ్, వంశీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇలా సామాజిక హక్కుల సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ప్రజల స్థితిగతుల మీద మా సంఘం బాధ్యులు రమణాకర్ ఆధ్వర్యంలో గజ్వేల్ కేంద్రంగా సెమినార్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సామాజిక హక్కుల సంఘం చెప్తుంది ఏంటంటే, నిధులు నియామకాల కోసం, సంపదలో వాటా కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా సొంత రాష్ట్రాన్ని సొంత నాయకులు పాలించుకున్నప్పటికీ కూడా ఏదైతే ప్రజా అభిష్టానం మేరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అది జరగలేదు. జరగకపోగా సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకే అనేక రకాల నష్టాలు అనేవి జరిగినాయని మేము సామాజిక హక్కుల సంఘంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ తెలంగాణ సొంత రాష్ట్రంలో జరిగిన ఏవైతే తప్పిదాలు ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అట్లనే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మేలు చేసినా అదైతే సంపూర్ణంగా జరగలేదు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద తరగతి ప్రజలు ఎవరైతున్నారో సొంత రాష్ట్రంలో 90 పైసల లాభం అయితే లేదు. పైగా అరాకొర ఉన్న భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాల పేరుతోటి, ప్రభుత్వ కార్యక్రమాల పేరుతోటి పేద ప్రజల భూములను ఉంచుకొని ఉన్నారు. అంతటితోటి గత ప్రభుత్వం ఆగలేదు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమే ధరణిని తీసుకొచ్చి పేద ప్రజల యొక్క భూములకు అనేక రకాల కొర్రీలు పెట్టి ఆ ప్రజల భూములను అమ్ముకోకుండా అడ్డుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానంగా ధరణి వల్లనే రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయని రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ధరణిని రద్దు చేస్తారని చెప్పేసి అన్నారు. రెవెన్యూ వ్యవస్థను ధ్వంసం చేశారు కాబట్టి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. గత ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీలను రద్దు చేసింది కాబట్టి అసైన్మెంట్ కమిటీలను తిరిగి పునరుద్ధరిస్తాం. పేదోడికి ఇళ్ల జాగాలు అసైన్ చేస్తాం, పేదోళ్లకు వ్యవసాయ భూములను అసైన్ చేస్తామని హామీలు ఇచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఏడాది అయింది, ఎక్కడ ఒక హామీని నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను నెరవేర్చమని డిమాండ్ చేస్తారో అనే భయంతో ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా హైడ్రా పేరుతోటి మౌల అంతస్తులను ఎఫ్టీఎల్లో ఉన్నాయని, లేదు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని కూల్చేస్తూ ఉన్నారు. నిజంగానే ఎఫ్టీఎల్లో ఉంటే, ప్రభుత్వ భూములలో ఉంటే మీరు పెద్ద పెద్ద భవంతులు కట్టడానికి అనుమతులు అటు ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, హెచ్ఎండిఏ అనేక రకాల ప్రభుత్వ శాఖల అధికారులు అనుమతులు ఇస్తేనే మౌల అంతస్తులు హైదరాబాద్లో నెలకొల్పబడ్డాయి. మరి హైదరాబాద్ పేరుతోటి అక్రమ కట్టడాలు పూర్తి చేస్తున్నప్పుడు
యజమానులకు నష్టం జరుగుతున్నది. అది కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి. ఇలా భారీ నష్టం జరగడానికి పురికొల్పింది అవినీతి అధికారులు, రెవెన్యూలు, ఇరిగేషన్ వాళ్ళు, హెచ్ఎండిఏ మున్సిపల్ వాళ్ళు. మరి వాళ్ళ మీద ఒక్క చర్య కూడా ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? అంటే అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు అనుమతులు ఇస్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రి 11 మంది టీంతో కూల్చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి హామీ ఇస్తూ ఉన్నారు? అభద్రతా భావాన్ని నెలకొల్పుతున్నారా మీరు? ఇలా వ్యాపారాల పేరుతోటి, రియల్ ఎస్టేట్ పేరుతోటి, ఫామ్ ల్యాండ్ల పేరుతోటి రియల్టర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో అనేక అక్రమ వెంచర్లు చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తుంటే పంచాయతీ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పేద ప్రజలు అమాయకులు. నిజమే, రేరా అనుమతులు ఉన్నాయి, హెచ్ఎండి అనుమతులు ఉన్నాయి, మున్సిపల్ అనుమతులు ఉన్నాయి అని చెప్పేసి ఆ రికార్డులు చూసి ప్రజలు కొనుక్కుంటున్నారు. మీరే ఎఫ్టీఎల్లలో ప్రభుత్వ భూములలో అనుమతులు ఇస్తున్నారు. నిజంగానే ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే వ్యవస్థను ప్రక్షాళన చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంతేకాదు గత 10 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ప్రభుత్వ శాఖలలో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేసిన దాఖలాలు లేవు. మరి మీ గవర్నమెంట్ అన్నా అది చేస్తుందా? గత ప్రభుత్వం మహిళలపైన అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతుంటే సరైన సందర్భంలో స్పందించిన దాఖలాలు లేవు. మరి మీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం, విద్యారంగ అభివృద్ధి కోసం, వైద్య రంగ అభివృద్ధి కోసం ఏ కార్యాచరణ తీసుకున్నారో ఇప్పటికీ ప్రకటించకుండా అధికారులు పోండి, డెంగ్యూ జ్వరం వచ్చింది, పల్లెల్లో వైద్యం పడికేసి చూసి రాకుండా అంటే సరిపోదు. మీరు విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు అమలు ఏమవుతున్నాయి? వైద్య రంగానికి కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయి? ఇప్పటికీ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు ₹1 విడుదల చేసిన దాఖలాలు లేవు. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాటలు కాదు చేతలలో చూపించాలి. లేదు ప్రజలను మమేకం చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్.